అట్లాగే ఈయన నేనుంటే ఇట్లా జరుగుతుంది అనేటటువంటిది. ఎవరి కళ వాళ్ళది. కళలు నిజమవుతాయా అంటే కళలు కనండి అని అబ్దుల్ కలాం గారు అన్నారు కదా. అట్లాగే ఆ కళలను ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. తప్పే ఉంది అందులో. అవును అవును. ఈ వార్నింగ్ కూడా ఎవరికి సార్ ఒక రకంగా నేరాలు చేస్తే జైలు శిక్ష లేదంటే ఉరి శిక్ష అని చెప్పడం, అంటే ఇటువంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? నేరస్తులకి, రౌడీ షీటర్లకి, గంజాయి అమ్మే వాళ్ళకి వాళ్ళని వెళ్ళి పరామర్శిస్తారా? అటువంటి వాళ్ళ అవసరమా సమాజంలో అంటే ఎవరికి వార్నింగ్? అది జగన్కేనా? అంతే సహజంగా. ఇప్పుడు వీరయ్య చౌదరిని గురించి వైసీపీ వాళ్ళు చెప్పారు. ఈయన వెళ్ళి పాడి మోసొచ్చారు. చంద్రయ్య గురించి పాడి మోసొచ్చారు. ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలు. వాళ్ళ మీద కేసులు లేవా? కేసులు ఉన్నాయి. ఇప్పుడు వీడు వైసీపీకి సంబంధించిన సింపథైజర్స్ లేకపోతే ఇంకొకటిలో వీళ్ళ మీద కేసులు ఉంటాయి. కేసులు ఉన్నాయే అని చెప్పేసి పక్కన పెట్టాడంటే తెలుగుదేశంలో కేసులు ఉన్న వాళ్ళందరినీ తీసేస్తారు పార్టీ నుంచి. తీయరుగా. వైసీపీ వాళ్ళు పెట్టించారు అదంతా మోసం అంటారు. అట్లాగే వీళ్ళదంతే. కాకపోతే జనాలది అంటారా? ఖచ్చితంగా అది మనమే తప్పట్టాం దాంట్లో. అట్ ద సేమ్ టైం దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక అంశం చర్చకు వచ్చినప్పుడు మన ప్రవర్తన చర్చనీయాంశం అవుతుంది. తెనాల్లో ఓ 3 రౌడీలను కొట్టారు. గుడ్, కొడ్డాన్ని నేను సమర్థిస్తా. ఎందుకంటే ఓ భయం లేకపోతే కనుక కష్టం అన్నటువంటిది. అయితే వాళ్ళు ఏం చేశారో ప్రజలకి తెలియదు. వాళ్ళు చేసిన క్రైమ్ ఏంటో ప్రజలకి తెలియదు. వీళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ నెంబర్ చదివితే ఆ సెక్షన్లు చదువుకోవడానికి జనాలందరూ లాయర్లు కాదు. అది వివరించి చెప్పేటటువంటి దాంట్లో కూడా అప్పుడేదో స్నేహితుల మధ్య గొడవ